ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము ఇలా సెలవిస్తుంది, విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడడు అనేటువంటి మాటను మనము ఈ యొక్క వచనంలో గమనిస్తున్నామండి. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క విశ్వాసము ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి మనము ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తున్నామండి. ఇదేంటంటే, ఎవరైతే దేవుడి మీద నిజమైనటువంటి విశ్వాసం ఉంటుందో అతడు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా కలవరపడడు, అంటే భయపడడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, మన విశ్వాసము స్థిరమైన విశ్వాసముగా దేవుని మీద ఉన్నట్లయితే మనం దేనిని చూసి ఎలాంటి ఒక సమస్య వచ్చినా కూడా మనము స్థిరంగా, మనము నిశ్శబ్దంగా, మనము చాలా అంటే ప్రశాంతంగా మనం ఉండగలము. ఎందుకంటే మనలో స్థిరమైన విశ్వాసం ఉంది కాబట్టి మన సమస్యలను మార్చగలిగినటువంటి దేవుడు, మన సమస్యలకు పరిష్కారం కలుగజేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము కలవరపడకుండా మనము ప్రశాంతంగా ఉంటామండి. ప్రియమైన బిడ్డలారా, దీనికి మంచి ఉదాహరణ చెప్పాలంటే ఎలీషా ప్రవక్తను గురించి మనం చెప్పొచ్చండి. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనము 13వ వచనం నుండి మనం చదివినప్పుడు 17 వచనాల వరకు మనం చదివినప్పుడు ఎలీషా ప్రవక్తను ప్రియమైన బిడ్డలారా పట్టుకోవడానికి సిరియా దేశం యొక్క సైన్యము ఆయన ఉండేటువంటి ఒక పర్వతాన్ని రాత్రి కాలంలో చుట్టుకుంటుంది. అంటే సిరియుల యొక్క రథాలు, గుర్రాలు ఆ ఎలీషా ప్రవక్తను పట్టుకోవడానికి ఆ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా వారు చుట్టుకుంటున్నారు. ప్రియమైన అప్పుడు ఉదయకాలాన్ని ఆ యొక్క ప్రవక్త యొక్క పని మనిషి దాసుడు వచ్చి పరిస్థితిని చూసి భయపడుతున్నాడు. అయ్యో నా ఏలినవాడా, ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పినప్పుడు ఏ యొక్క విధానంలో కూడా ఈ యొక్క ఎలీషా ప్రవక్త కలవరపడలేదండి. ఇక్కడ ఆ ప్రవక్త యొక్క దాసుడు కలవరపడుతున్నాడు, భయపడుతున్నాడు. అయ్యో మనం దొరికిపోయాము, శత్రువులను పట్టుకుంటారని చెప్పి భయపడుతున్నాడు శత్రు సైన్యాన్ని చూసి. కానీ ఎలీషా ప్రవక్త ఏ మాత్రం కలవరపడలేదు. అతనికి ముందుగా ఉన్నటువంటి మహా గొప్ప సైన్యాన్ని చూసి అతను ఏ మాత్రం భయపడలేదండి. ప్రశాంతంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. అంటున్నాడు, నువ్వేం భయపడద్దయ్యా బాబు, మనకు విరోధంగా ఉండేటువంటి సైన్యము చాలా పెద్దది వాస్తవమే, కానీ వారితో ఉన్నవారి కన్నా మనతో ఉన్నవారు చాలా ఎక్కువ మంది, నువ్వు అధికము అని చెప్పి అంటున్నాడండి. ఇతనికి ఏం అర్థం కాలేదు, అసలు ఏంట్రా మన యజమానుడు ఏం మాట్లాడుతున్నాడు, పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్పి ఈయన కలవరపడుతున్నాడు. కానీ ఎలీషా ప్రవక్త కలవరపడలేదు. ఎందుకంటే ఎలీషా ప్రవక్త దేవుని యందు స్థిరమైన విశ్వాసం గల వ్యక్తి. అప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు, విన్నపం చేస్తున్నాడు, యెహోవా ఇతని యొక్క కళ్ళు మీరు తెరవాలి, ఇతను చూడనట్లు ఇతని కళ్ళు తెరవమని చెప్పి ప్రార్థించినప్పుడు యెహోవా ఆ యొక్క దాసుని యొక్క కళ్ళు తెరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి చుట్టూ పరలోక సైన్యమైనటువంటి అగ్ని రథాలు, గుర్రాలు వీరికి కాపుదలగా వీరి చుట్టూ ఉండేది ఆ యొక్క దాసుడు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయనకు అర్థమైంది, నా యజమానుడు ఎందుకు కలవరపడలేదు అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసం ఎలాంటి విశ్వాసంగా ఉంది? చిన్న చిన్న సమస్యను చూసి మనం కలవరపడుతున్నామా, లేకుంటే మనము కలవరపడకుండా మనం స్థిరంగా ఉంటున్నామా? నేను ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడని నాకు తెలుసు అని చెప్పి మన విశ్వాసంలో స్థిరమైన ఒక విశ్వాసం గలవారిగా ఉన్నామనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు విరోధముగా మహా గొప్ప సైన్యము క్రియ చేస్తున్నది వాస్తవమే. నీ శత్రువులు నీకన్నా గొప్పవారు, దాంట్లో ఏం మార్పు లేదు. నీ శత్రువులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అది వాస్తవమే, దాంట్లో ఏం మార్పు లేదు. కానీ నిన్ను కాపాడేటువంటి దేవుని యొక్క సైన్యము నీ శత్రువుల కన్నా మహాబలవంతులు, గొప్పవారు అనేటువంటి దాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి పిల్లరా, మనము విశ్వసించి మనము కలవరపడని వాడిగా, స్థిరమైన విశ్వాసము గలవారిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. విశ్వసించేవాడు కలవరపడుతున్న మాట ప్రకారం తండ్రి, మా సమస్యల్లో మాకు శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు తండ్రి మేము కలవరపడుతున్నాము, తొందరపడుతున్నాము, భయపడుతున్నాము. కారణము
మాలో స్థిరమైన విశ్వాసం లేని వారుగా మేము ఉంచున్నాం తండ్రి. అలా కాకుండా మేము స్థిరమైన విశ్వాసం గలవారుగా ఉండడానికి, కలవరపడని తండ్రి విశ్వాసం గలవారిగా ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు నిమిత్తంగా కలవరపడుతున్నారు తండ్రి, వారి యొక్క కలవరాలంతా మారుడుగా కానీ ప్రార్థిస్తున్నాను. భయపడక నా కుమారుడు కుమార్తె నేనున్నాను అని తండ్రి నీ బిడ్డలు ఓదార్చమని యేసు నామములో ప్రార్థించేది వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.